విష్ణుదాసును పరీక్షించిన విష్ణుమూర్తి వైకుంఠ ప్రాప్తిని పొందిన విష్ణుదాసు కార్తీక పురాణంలో 27వ కథగా చెప్పుకుందాము. ఓ విష్ణుదూతలారా, భూలోకవాసులంతా ఎంతగానో దాన ధర్మాలు చేస్తున్నారు, నోములు వ్రతాలు ఆచరిస్తున్నారు. అసలు విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది ఏది? దేనిని ఆచరించడం వలన విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది? దయచేసి ఒక్క విషయాన్ని తెలియజేయగలరు అని ధర్మదత్తుడు కోరుతాడు. అప్పుడు విష్ణుదూతలు, ధర్మదత్త, ఆ విషయం తెలుసుకోవాలంటే ఇప్పుడు మేము చెప్పబోయే కథను విను అని చెప్పడం మొదలు పెడతారు. పూర్వం కాంచీపురాన్ని ఒక చోళరాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ప్రజలను ఎంతో ప్రేమగా చూస్తూ ధర్మబద్ధమైన పాలన అందిస్తూ ఉండేవాడు. అనునిత్యం విష్ణుమూర్తిని అర్చించేవాడు. ఒక రోజున ఆయన విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి బంగారు పుష్పాలతో స్వామివారి పాదాలను పూజిస్తాడు. ఆ తర్వాత ఆ ఆలయంలోనే కొంతసేపు ఉండిపోతాడు. ఆ సమయంలో విష్ణుదాసు అనే పేరు గల ఒక బ్రాహ్మణుడు ఆ ఆలయానికి వస్తాడు. స్వామి దర్శనం చేసుకొని తాను తెచ్చిన తులసి దళాలతో స్వామిని పూజిస్తాడు. అది చూసిన చోళరాజుకు ఆగ్రహావేశాలు కలుగుతాయి. తాను బంగారు పుష్పాలతో స్వామిని పూజిస్తే వాటిని కప్పేసేలా తులసి దళాలతో పూజ చేస్తావా అని విష్ణుదాసుపై మండిపడతాడు. పేదవాడికి అంతకంటే ఏమి చేతనవుతుంది? వాళ్ళకి భక్తి అంటే ఎలా తెలుస్తుంది? వాళ్ళలో అసలైన భక్తి ఎందుకు ఉంటుంది అంటూ హేళనగా మాట్లాడతాడు. ఆయన ఏదైతే పుణ్యాన్ని ఆశించి పూజ చేశాడో తాను అది ఆశించే తనకి తెలిసిన విధంగా పూజించానని విష్ణుదాసు అంటాడు. పుణ్యం రావడానికి ఆలయాలు నిర్మించాలి, యజ్ఞాలు యాగాలు చేయాలి, నువ్వు చేయగలవా అంటూ చోళుడు దురుసుగా మాట్లాడతాడు. విష్ణుదాసు కంటే తాను అసలైన భక్తుడిని అని ఆ రాజు అందరికీ తెలిసేలా చేయాలనుకుంటాడు. ఇద్దరిలో ఎవరికి విష్ణుమూర్తి దర్శనం లభిస్తుందో చూద్దామనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడ వాళ్ళందరికీ చోళుడు ధోరణి తప్పుగా అనిపించినా రాజు గనుక మౌనంగా ఉండిపోతారు. చోళుడి అహంభావాన్ని పట్టించుకోకుండా విష్ణుదాసు స్వామివారి పూజపై దృష్టి పెడతాడు. విష్ణుమూర్తిని త్వరగా దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో చోళరాజు గయా క్షేత్రానికి చేరుకుంటాడు. అక్కడ దాన ధర్మాలు చేస్తూ యజ్ఞయాగాలు చేస్తూ ఉంటాడు. విష్ణుదాసు మాత్రం తన గ్రామంలోని విష్ణుమూర్తి ఆలయంలో అనునిత్య ఆయనకి పూజాభిషేకాలు నిర్వహిస్తూ ఉంటాడు. మాఘ కార్తీక మాసాల్లో మరింత శ్రద్ధతో దైవారాధన చేస్తూ ఏకాదశి ఉపవాసాలు చేస్తూ కాలం గడుపుతూ ఉంటాడు. ఒకసారి ఆయన ఉపవాస దీక్షను విరమించి భోజనం చేయాలని అనుకుంటాడు. అయితే భగవంతుడికి నివేదన చేసిన అన్నం కనిపించకపోవడంతో ఆయన ఆశ్చర్యపోతాడు. అన్నం ఏమైపోయింది? పాత్రతో పాటు మాయమైపోయింది. ఎవరు తీసుకుని వెళ్ళి ఉంటారు అని ఆలోచన చేస్తాడు. ఆ తర్వాత కాసిన్ని మంచినీళ్లు తాగేసి ఆ రోజంతా కూడా విష్ణుదాసు ఉపవాసమే ఉండిపోతాడు. ఆ మరుసటి రోజు కూడా ఇలాగే జరుగుతుంది. ఆయన నివేదన చేయడం, ప్రసాదంగా తీసుకుందామని అనుకునేలోగా పాత్రతో పాటు అన్నం మాయం కావడం జరుగుతూ ఉంటుంది. అలా వారం రోజుల పాటు జరుగుతుంది. ఈ వారం రోజుల పాటు ఆయన ఉపవాసమే ఉండవలసి వస్తుంది. ఇక ఆ రోజున ఎలాగైనా అన్నం దొంగని పట్టుకోవాలని భావించి కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నట్టుగా నటిస్తాడు. అప్పుడు ఒక చండాలుడు నెమ్మదిగా ఆలయంలోకి ప్రవేశిస్తాడు. అటు ఇటు చూసి అన్నం పాత్రను పట్టుకొని పరుగందుకుంటాడు. ఆ చండాలుడిని చూసిన విష్ణుదాసు గబాలున పైకి లేస్తాడు. నెయ్యి లేకుండా ఎలా తింటావు నాయనా? ఇదిగో నెయ్యి తెస్తున్నాను ఉండు అంటూ నెయ్యి పాత్రను పట్టుకొని అతను వెనుక పరిగెడతాడు. విష్ణుదాసు మాటలను వినిపించుకోకుండా ఆయన చేతిలోని నెయ్యి పాత్రను చూడకుండా ఆ చండాలుడు మరింత వేగంగా పరిగెడుతూ ఉంటాడు. తనని పట్టుకోవడానికి వెంట పడుతున్నాడనుకొని భయంతో పరుగులు తీస్తూ రాయి తగిలి పడిపోతాడు. వెంటనే విష్ణుదాసు వచ్చి ఆయనను పైకి లేవదీస్తాడు. కంగారు పడవలసిన పని లేదని, ఆయన తినే అన్నంలోకి నెయ్యి తీసుకుని వస్తున్నానని చెబుతాడు. అప్పుడు ఆ చండాలుడు చిరుమందహాసం చేస్తాడు. ఆయన స్థానంలో చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణువు కనిపిస్తాడు. అప్పటి వరకు చండాలుడిగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా విష్ణుమూర్తిగా మారిపోవడంతో విష్ణుదాసు నివ్వెరపోతాడు. స్వామి తనని పరీక్షించడం కోసమే అలా నాటకం ఆడాడనే విషయం ఆయనకి అర్థమైపోతుంది.
ఆనంద బాష్పాలు వర్షిస్తూ ఉండగా వెంటనే ఆయన స్వామి పాదాలపై వాలిపోతాడు. స్వామి విష్ణుదాసును లేవనెత్తి హత్తుకుంటాడు. విష్ణుదాసు అసమానమైన భక్తిని అభినందిస్తాడు. తనతో పాటు విష్ణుదాసును తీసుకొని విమానంలో వైకుంఠానికి బయలుదేరతాడు. అలా వెళుతున్న ఆ విమానాన్ని గయా క్షేత్రంలోని చోళుడు చూస్తాడు. ఒక మారుమూల ఊళ్ళోని గుడిలో స్వామిని అర్చించిన ఒక పేద బ్రాహ్మణుడు స్వామితో కలిసి నేరుగా వైకుంఠానికి వెళుతున్నాడు. తాను ఎంతో విశిష్టమైన ప్రదేశంగా చెప్పబడుతున్న గయా క్షేత్రానికి వచ్చి యజ్ఞయాగాలు చేస్తున్నాడు. కానీ ఇంతవరకు స్వామి సాక్షాత్కారం కాలేదు. అంటే ఒక భక్తుడిగా స్వామి తనని గుర్తించలేదని భావిస్తాడు. స్వామి సాన్నిధ్యాన్ని పొందని జీవితం వృధాగా భావించి రాజ్యాన్ని తన మేనల్లుడికి అప్పగిస్తాడు. అందరూ చూస్తుండగానే అగ్ని ప్రవేశం చేస్తాడు. చోళుడు హోమగుండంలోకి అడుగు పెట్టగానే అందు ప్రత్యక్షమైన శ్రీమన్నారాయణుడు ఆయనను అక్కున చేర్చుకుంటాడు. ఏం జరుగుతుందో తెలియక అంతా అయోమయంగా చూస్తుండగానే చోళుడిని స్వామి వైకుంఠానికి తీసుకొని వెళ్తాడు. ఇదంతా విన్న తర్వాత నీకు ఏమర్థమైందని విష్ణుదూతలు ధర్మదత్తుడిని అడుగుతారు. శ్రీ మహావిష్ణువుకి ప్రీతిని కలిగించడానికి ఎలాంటి ఆర్భాటాలు చేయవలసిన అవసరం లేదు. ఆయనకి కావలసినది అంకిత భావం, అచంచలమైన భక్తి. స్వామిని చేరుకోవడానికి భక్తికి మించిన మార్గం లేదని వారు సెలవిస్తారు. చూశారు కదా ఈ కథ ఎంత అద్భుతంగా ఉందో. మనము ఎలా అంటే వాళ్ళు ఇన్ని దీపాలు పెట్టారు, వాళ్ళు ఇంత పెట్టి చేశారు పూజ, మనం దానికంటే ఎక్కువ చేయాలి, అలా ఆర్భాటంగా చేయాల్సిన అవసరం అయితే ఉండదు. మనకు ఉన్న దాంట్లో ఒక చిన్న మట్టి ప్రమిదే గాని, ఒక 2-3 పూలైనా గాని పెట్టి మనం మనస్ఫూర్తిగా దేవుడి మీద ధ్యాసతో చేసే పూజని దేవుడు స్వీకరిస్తారనమాట. వాళ్ళు ఇంత పెట్టి చేశారు, మనం ఇంత పెట్టి చేయాలి అని ఆర్భాటాలుగా చేయాల్సినంత అయితే అవసరం ఉండదు. మనము భక్తి శ్రద్ధలతో చిన్న పూజ అయినా, చిన్న పుష్పమైన, చిన్న ఫలమైన దేవుడికి సమర్పిస్తే అది మహా నైవేద్యంగా దేవుడు స్వీకరిస్తాడు. ఇది ఒక్క పూజలోనే కాదు, ఏ విషయంలోనైనా సరే వాళ్ళు ఇలా చేశారు మనం ఇంకా బాగా చేయాలి అని మనం ఆర్భాటాలకు అలా వెళ్తే మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అన్ని విషయాల్లోనూ మనము ఒకరితో పోల్చుకొని అవసరం లేదు. ఏ విషయమైనా కానీ మనకున్న దాంట్లో మనకుండేది పెట్టినా చాలు. అసలు ఏమీ లేవు నీ దగ్గర పెట్టడానికి. మనస్ఫూర్తిగా మనము మనస్ఫూర్తిగా దేవుణ్ణి మనసులో స్మరించుకున్నా అంతకంటే పెద్ద పూజ ఏమీ ఉండదు.